ప్రజెంట్ నేనైతే కొట్టాయం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే మనకు వెయిటింగ్ హాల్స్ అయితే ఫ్రీ వెయిటింగ్ హాల్ అయితే ఇలా ఉంటాయి. ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఫ్రెష్ అప్ అయ్యి ఇరుమేలకి అయితే స్టార్ట్ అవ్వాలి. స్టేషన్ ఆపోజిటే ఉంటాయి వెయిటింగ్ హాల్స్ అనేవి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఈ బస్ పక్కకు అదే ఫ్రీ వెయిటింగ్ హాల్. సాములు ఎవరైనా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. వచ్చేసి రైల్వే స్టేషన్ దాని ఆపోజిట్ పక్కకే ఉంటుంది. శబరిమల పిలిగ్రిమ్ ప్రెస్ సెంటర్. ఇక్కడ స్టేషన్ బయటకే ఆర్టీసీ బస్సెస్ అనేసి వస్తాయి. నేనైతే బస్సులో కొట్టాయం నుండి ఇరుమేలికి అయితే స్టార్ట్ అయినా. కొట్టాయం నుండి ఇరుమేలి ఒక నియర్లీ 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కిందైతే కేరళ ఆర్టీసీ బస్సు. ఇది కొట్టాయం నుండి నేను ఫస్ట్ ఇరుమేలి వెళ్తున్నా. ఇరుమేలి అనేది కొట్టాయం నుండి ఒక 47 కిలోమీటర్స్. అక్కడ ఇరుమేలిలో దిగి అక్కడ నుండి పంబాకి వెళ్తాను నేను. ఇప్పుడే మనకు బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కొట్టాయం సిటీ. ఇదంతా సింగిల్ వే. నాకు కొట్టాయం నుండి ఇరుమేలికి అయితే 94 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు 47 కిలోమీటర్స్కి. మీరు మాత్రం ఎక్కేటప్పుడు ఒక ఫ్రంట్ సీట్లో అయితే కూర్చోండి. బ్యాక్ సీట్ అంతా ఎత్తేస్తుంది, ఊగుతుంది. ఇవన్నీ కేరళ వ్యూస్. మన బస్సు సైడ్కి అయితే ఆపింది లంచ్ బ్రేక్ అని ఒక పక్కకు. ఇక్కడ నుండి రఫ్గా ఇరుమేలి అయితే ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. వ్యూ చూడండి, చాలా బాగుంది. ఎంతైనా కేరళనే. మన బస్ స్టార్ట్ అయిపోయింది. ఇరుమేలి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ వచ్చేసి పంబా రివర్ ఫ్లో అయ్యేది. మనమైతే ఇరుమేలి బస్ స్టాండ్లో అయితే దిగాం. ఇక్కడ నుండి ధర్మస్థ టెంపుల్ని మసీద్ అయితే నేను వెళ్తున్నా, మీకు కూడా చూపిస్తా. ఇక్కడ బస్ స్టాండ్ నుండి బయటికి వచ్చి, అది బస్ స్టాండ్ అటు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ అదే శ్రీ ధర్మస్థ టెంపుల్. అక్కడికైతే వెళ్తున్నా. రోడ్డు మీద సాములందరూ ఇలా డ్యాన్స్ చేసుకుంటూ అయితే వెళ్తారు, రంగులు పూసుకుంటూ. ఇదే శ్రీ ధర్మస్థ టెంపుల్. ధర్మస్థ టెంపుల్ ఇక్కడ వీళ్ళందరూ స్నానం చేసేది పంబా రివర్లో.
ఆ రివర్ అనేది అక్కడ శబరిమల నుండి ఇక్కడికైతే ఫ్లో అవుతుంది. ఇదే పంబా రివర్. ఇక్కడ సాములందరూ ఎవరైనా స్నానం చేయరు. ఇది వచ్చి శ్రీ ధర్మస్థల టెంపుల్ అయితే ప్రజెంట్ క్లోజ్ చేసింది. బయట నుండి దండం పెట్టుకుని అందరు సాములైనా ఎవరైనా. ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా ఉంటుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే. చుక్కువేలం వాటర్ అయితే ఇస్తున్నారు, హాట్ వాటర్, ఫ్రీ మెడికేటెడ్. టెంపుల్ నుండి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ ఒక 500 మీటర్స్ వెళ్తే మనకు మసీద్ అనేది వస్తుంది. ఇదిగోండి మసీద్. ఇందులోకి అయితే వెళ్ళి దర్శించుకుందాం. సాములు అయితే అందరు వెళ్ళి దర్శించుకుంటారు. లోపలికి వెళ్దాం పదండి. మసీదులో అయితే దర్శనం అయిపోయింది. మసీద్ ఆపోజిటే టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్లోకి అయితే వెళ్దాం పదండి. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. వాళ్ళందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నారు పంబకు. ఎవరైనా వచ్చినప్పుడు ఈ టెంపుల్లోని మసీద్కి వెళ్ళే పంబకు అయితే స్టార్ట్ అవుతారు.
మసీదు నుండి రైట్ సైడ్ వస్తే మనకు ఇరిమేలి బస్ స్టాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇరిమేల్ నుండి పంబకైతే వెళ్ళాలి. ఇక ఇరిమేల్ నుండి పంబకి నియర్లీ ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేనైతే ఇరిమేల్ నుండి పంబకైతే స్టార్ట్ అయినా. సేమ్ కేరళ ఆర్టీసీ బస్సే. మీరు కూడా ఎవరు వచ్చినా ఆర్టీసీ బస్ అయితే ప్రిఫర్ చేయండి. బట్ ఫ్రంట్ సీట్లో కూర్చోడానికి ట్రై చేయండి. ఇరిమేల్ నుండి పంబకైతే నాకు 114 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు 50 కిలోమీటర్స్కి. మొత్తం ఇదంతా ఘాట్ సెక్షన్. లెఫ్ట్ సైడ్ చూడండి, వ్యూ ఎంత బాగుందో. అంతా కొండలు, అక్కడంతా మంచు. మనమైతే నియర్లీ పంబ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే పంబ బస్ స్టాండ్. చాలా బస్సు అయితే, చాలా స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఎగ్జాక్ట్గా పంబ రివర్, పంబ నది ముందైతే డ్రాప్ చేస్తారు అట. ఇంకా ఎంత దూరం? పోలీస్ కంట్రోల్ రూమ్, టెలికమ్యూనికేషన్, అంబులెన్స్, ఫైర్ ఇంజన్ అన్నీ అయితే ఉన్నాయి. ఏం కాకూడదని. బస్ అయితే ఎగ్జాక్ట్లీ పంబ రివర్ ఆపోజిట్ అయితే ఈ రోడ్ పైన డ్రాప్ చేసింది. ఇక్కడ నుండి మనం పంబ రివర్లో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇది కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి రోడ్ పైన. ఆ స్టెప్స్ దిగుకుంటూ పంబ నదికైతే చేరుకోవచ్చు. కనిపిస్తుంది కదా, అదే పంబ వాటర్. సాములందరూ అక్కడైతే స్నానం చేస్తున్నారు చాలామంది. పంబా వాటర్ ఫ్రెష్గానే ఉన్నాయి. వైరస్ అంటూ ఏం లేదు. అందరు స్నానం చేస్తున్నారు, అందరు ఫ్రెష్ అయ్యి. కానీ వైరస్ అది ఇది అంటూ ఏం లేదు. చాలామంది దాదాపు అందరు స్నానం చేస్తుండ్రు. స్నానం చేసిన తర్వాత మనమైతే పంబ నుండి శబరిమల అయితే స్టార్ట్ అవ్వాలి. స్నానం చేసి లెఫ్ట్ సైడ్ నుండి ఇక్కడ ఎంట్రీ అయితే ఉంటుంది. ఎవరు వచ్చినా ఇదే దారిలో వెళ్ళాలి. ఫస్ట్ అయితే గణేష్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. గణేష్ టెంపుల్ దగ్గర నుండి ఇదే గణేష్ టెంపుల్. ఎక్కిన తర్వాత మనకైతే గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మొక్కి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు.
ఇది వచ్చేసి పైన గణేష్ టెంపుల్. ప్రజెంట్ అయితే లోపలికి వర్చువల్ క్యూ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళని అలౌ చేస్తుండ్రు. ఈ వర్చువల్ క్యూ టికెట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు వెళ్తే సరిపోతుంది. వర్చువల్ క్యూ లేకుంటే మాత్రం అలౌ చేయట్లేదు. చెకింగ్ అంతా అయిపోయింది. లోపలికి ఎట్టు రాగానే మనకి మళ్ళీ సెక్యూరిటీ స్కానింగ్ ఏరియా, సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. మన లగేజ్ కానీ మనం అయితే మొత్తం చెక్ చేసి అయితే లోపల పంపిస్తుంది. ఫ్రీ డ్రింకింగ్ వాటర్. స్వామి శరణమయ్యప్ప. ఫ్రీ కోకోనట్ ఏం కాదు. శబరిమల అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే నీలిమల రూట్లో అయితే వెళ్ళాలి. పోలీసు వాళ్ళు ఇటే డైవర్ట్ చేస్తుంది. నీలిమల రూట్ అయితే వెళ్ళాలి. మిగతా రూట్ అంటే బాగా బండలు ఉంటాయి, కూర్చుకుంటాయి. ప్రజెంట్ ఇక్కడ నుండి 3.4 కిలోమీటర్ శబరిమల టెంపుల్కి వెళ్ళాలంటే. ఇక్కడ కనిపిస్తున్న డోలలు నడవని వాళ్ళు పల్లకిలాగా ఎక్కించుకొని, గవర్నమెంట్ రేట్ అయితే 6,500, ప్రైవేట్ అయితే నియర్లీ 10,000 దాకా ఛార్జ్ చేస్తుండ్రు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయాలి. ఏంటంటే జీరా అంటే గట్టిగా వచ్చిన జీరా అని వచ్చిన సార్ పత్రం ఎవరు పైకి వచ్చినా ఈ నీలిమల రూట్లో అయితే రండి, కొంచెం బాగుంటుంది. వేరే రూట్ అసలు బాగుండదు. నన్ను అడిగితే ఈ నీలిమల రూటే నేను ప్రిఫర్ చేస్తా. ఎవరు వచ్చినా దీనికే రండి. ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్, హాట్ వాటర్, ఎనర్జీ అయితే ఇస్తుంది. ఫ్రీగా ఇస్తున్నారు. దారిలో చాలా చోట్ల అయితే అరేంజ్ చేశారు ఫ్రీ మెడికేటెడ్ వాటర్ అనేది. అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి. దారిలో బిస్కెట్స్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళే. ఇదేం బిస్కెట్? వచ్చే దారిలో పార్లేజ్ బిస్కెట్ అయితే ఇచ్చారు ఫ్రీగా. ఇక్కడ నుండి ఇంకో 600 మీటర్స్. ఇప్పటికే లైన్ అనేది ప్యాక్ అయింది. లైన్ మొత్తం నిండిపోయింది సాములతో. ఇక్కడ నుండి ఇంకో 600 మీటర్స్ రష్ అయితే ఉంది శబరిమలలో. మొత్తం ప్యాక్ అదంతా. నియర్లీ 1 కిలోమీటర్ దాకా మొత్తం ప్యాక్ అయింది. లైన్లో ఉన్న వాళ్ళంతా ఇరుముడి లైన్ అన్నమాట. అంటే 18 మెట్లు ఎక్కడానికి. నాది సివిల్ దర్శనం. నేను పక్కకు ఇలా పక్క లైన్లో నుండి ఇలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఈ లైన్ అంతా నియర్లీ 1 కిలోమీటర్ పైనే ఉంది. ఇలా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ చూస్తున్న లైన్ అంతా ఇరుముడు ఉన్న వాళ్ళకు.
అంటే సాములు ఎవరైనా ఇరుముడు ఉన్న వాళ్ళు ఆ లైన్లో వెళ్ళాలి. ఫుల్ ప్యాక్ అయితే ఉంది ఈ లైన్ అయితే ఇరుముడు ఉన్న వాళ్ళకు. అక్కడ స్టేట్ కనిపిస్తున్నాయి కదా 18 మెట్లు, వాళ్ళైతే ఆ మెట్లు అయితే ఎక్కి దర్శనం అయితే చేసుకోవాలి. సివిల్ దర్శనం వాళ్ళని ఇరుముడి లేకుండా అయితే ఆ 18 మెట్లు ఎక్కనివ్వరు, వేరే లైన్లో వెళ్ళాలి. ఇలా స్టేట్ ఇక్కడ నుండి స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ రైట్ వెళ్తే సివిల్ దర్శనం బోర్డు అయితే ఉంటుంది. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా సివిల్ దర్శనం. ఇలా లెఫ్ట్ వెళ్ళి పైకి ఇలా స్ట్రేట్ వెళ్ళి వే టు సివిల్ దర్శన్. స్ట్రేట్ వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది సివిల్ దర్శన్ అని. సివిల్ దర్శన్ ఇది. ఇక్కడ నుండి దర్శనానికి అయితే వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత నన్ను అయితే లోపలికి అయితే పంపించాను సివిల్ దర్శనం లైన్లోకి. ఇదే సివిల్ దర్శనం లైన్. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడ ఇరుముడు ఉన్న వాళ్ళు సివిల్ దర్శనం ఒక లైన్, అటు సైడ్ నుండి వచ్చే వాళ్ళు ఇరుముడు ఉన్న వాళ్ళు అంతా ఇరుముడు లేని లైన్ అనమాట. అది వచ్చేసి మెయిన్ టెంపుల్. వీడియో అయితే రికార్డ్ చేయట్లేదు లోపల. అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సివిల్ దర్శనం 10 to 15 minutesలో అయితే అయిపోతుంది. ఇరుముడు ఉన్న వాళ్ళకైతే చాలా అవర్స్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి టెంపుల్. ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత స్ట్రేట్గా వెళ్తే మనకైతే ప్రసాద కౌంటర్ అయితే ఉంటుంది. అప్పం, రవాణా ప్రసాదం ఒకటి టిన్స్ అయితే ఉంటాయి కదా, టిన్ ఒక్కటి వచ్చేసి 100. క్యాష్, యూపీఐ కార్డ్స్ అన్నీ అవైలబుల్. నో క్యాష్కు కార్డుకు సపరేట్ లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 100 రూపీస్. ఆ కాటన్లో అయితే 10 వస్తాయి. వచ్చేసి 18 మెట్లు. ఇంతసేపు క్లారిటీ అయితే కనిపించలేదు, ఇప్పుడు కొంచెం రష్ తక్కువ అయిందైతే కనిపిస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి సేమ్ మళ్ళీ కిందికి సేమ్ వాక్ నడుచుకుంటూ పంబాకి అయితే వెళ్ళిపోవాలి. పంబా నుండి నా దర్శనం అయితే అయిపోయింది.